శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి జీవితానికి తెలివితేటలు జ్ఞానము రెండూ అవసరమే కదా, ఈ రెండూ ఒకటేనా, ఏమైనా భేదము ఉన్నదా, ఈ సంశయాన్ని నివృత్తి చేయగలరు? మొత్తం విశ్వమంతా ఉన్నది ఒక్కటే శక్తి అనేది ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞాన మార్గము చెబుతున్నది. విశ్వమంతా ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తే విశ్వముగా, విశ్వము అంటే గ్రహములు గోళములు మొత్తం మనం ఇక్కడ ఏదుందని భావించుకుంటూ చూస్తూ అనుభవిస్తున్నామో ఉన్నదంతా, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, గ్రహాలు కావచ్చు, గోళాలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఏదైనా. కానీ అన్నింటికీ మూలమైన శక్తి ఒక్కటే అన్నది ఆత్మజ్ఞాన విధానములో, జ్ఞాన మార్గములో, దాని పేరే ఆత్మజ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక చదువు. ఇందులో చెప్పబడుతున్న సత్యం. అయితే ఈ సత్యం ఇందులో మాత్రమే చెప్పబడిందా అంటే, భౌతికమైనటువంటి సైన్సులో అనేక పరిశోధనలు చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం, సైన్స్ ఏది ఉందో, సైన్స్ కూడా చెప్పింది ఒకటే. సృష్టి మనకి భిన్నంగా అనేకంగా కనపడుతూ ఉండవచ్చు, కానీ సృష్టికి ఆధారమైనటువంటి శక్తి ఒక్కటే. వాళ్ళు చెప్పింది కూడా అదే. ఆ శక్తే సైన్స్లో ఎనర్జీ అంటారు, ఇంగ్లీష్ అంతే. ఎనర్జీ అనేది ఇంగ్లీష్ పదం. ఆ శక్తి యొక్క సూత్రాన్ని చెప్పారు వాళ్ళు. ఎనర్జీ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ నార్ ప్రొడ్యూస్డ్. శక్తిని ఎవరు నశింప చేయలేరు, అంటే శక్తికి నశింపు లేదు, నాశనం లేదు. అలాగే శక్తిని ఎవరు పుట్టించలేరు, అది ఉన్నది. దాన్ని ఎవరు పుట్టించలేదు, దాన్ని ఎవరు నశింప చేయలేరు, అది ఉన్నది. ఆ ఉన్నదాని నుంచే ఈ అంతా ఉన్నది, కనపడుతున్నదంతా ఉన్నది. అది విశ్వము, సృష్టి. దీనికి ఆధారంగా శక్తి ఉన్నది, కానీ ఆ శక్తి విజిబుల్ కాదు, కనపడేది కాదు. కనపడుతున్న అన్నింటికి, మనం అనుభవిస్తున్న అన్నింటికి, ఉన్నవని మనం భావిస్తున్న అన్నింటికి మూలముగా, కారణముగా శక్తి ఉన్నది. అన్నింటిలో శక్తి ఉన్నది, శక్తిలోనే అన్నీ ఉన్నాయి. ఈ విషయం భౌతికపరమైనటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, సైన్సులు చెప్పారు, విజ్ఞాన శాస్త్రంలో. దీన్నే ఆధ్యాత్మికతలో ఋషులు, మునులు, యోగులు చెప్పారు. అయితే ఆధ్యాత్మికత అన్నప్పుడు ఈ ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వీళ్ళంతా ఇప్పటి వాళ్ళు కాదండి. ఇప్పుడు ఋషులు, మునులు, యోగులు లేరు. మీరు ఇప్పటి వాళ్ళకి అది కలపకూడదు, పేర్లు పెట్టుకోవచ్చు. వాళ్ళు జీవన విధానంలోనే వాళ్ళు పరిశోధనాత్మక జీవితాన్ని గడిపారు. అంటే పరిశోధన తమతోనే ప్రారంభించారు, ప్రకృతిలోనూ చేశారు, రెండు కలిపి చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఋషులు, మునులు, యోగులు. పరిశోధనలో అనుభవాన్ని పొందారు వాళ్ళు, అంటే తమలో శక్తి అనుభవాన్ని పొందారు. సైన్స్లో సైంటిస్టులు శక్తిని బయట కనుగొన్నారు, పదార్థాల్లో కనుగొన్నారు, వస్తువుల్లో కనుగొన్నారు, తాము అనుభవం చెందరు. అయితే మనిషి కూడా శక్తి స్వరూపుడే, శక్తి అని తెలుసు, కానీ వాళ్ళకి అనుభవం లేదు, కనుగొన్నారు అంతే. పదార్థాలను పరిశీలించుకుంటూ వెళ్ళి కనుగొన్నారు. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, పూర్వీకులు అంటే లక్షల సంవత్సరాల వెనకాల విషయం ఇది. వాళ్ళు కూడా సైంటిస్టులే, సామాన్యులేం కాదు. భౌతికమైనటువంటి అనేక గొప్ప విషయాలు కనుగొన్నారు. ఆ భౌతికతతో ఆగిపోకుండా భౌతికమైనటువంటి భౌతిక విషయాలకు ఆధారమైనటువంటి శక్తి ఏదన్నదో అది మానవుడిలో కూడా ఉంది కనుక, మానవుడు కూడా శరీరపరంగా భౌతికమే కనుక, పదార్థమే కనుక, ఆ శక్తిని బయట ఉన్నది అన్నప్పుడు మనలో ఎందుకు లేదు, మనలో కూడా ఉన్నది అదే కదా, దాన్ని కనుక్కోవచ్చు కదా అని ప్రయత్నించారు వాళ్ళు. ఋషులు, మునులు, యోగులు, తపస్సులు, తపస్సంపన్నులు తమలో ఆ శక్తిని అనుభవం చెందారు. సైన్స్కి ఈ ఋషులు, మునులు, యోగులకు ఉన్న చిన్న డిఫరెన్స్ అంతే. మళ్ళీ చెబుతున్న, సైన్స్, విజ్ఞాన శాస్త్రం ప్రాపంచిక వస్తువులను, విషయాలను, పదార్థాలను అన్వేషిస్తూ వెళ్ళిపోయి
అన్నింటికీ మూలం శక్తి అని కనుగొన్నది. అందులో మనిషి కూడా ఉన్నాడు ఒక పదార్థంగా. కానీ కనుగొన్నటువంటి సైంటిస్ట్కి తనలో అనుభవం అవ్వలేదు, అది పదార్థంలో అనుభవం అయింది. ఇక్కడ ఆధ్యాత్మికతలో తనలో అనుభవం అయింది, పదార్థంలోనూ అనుభవం అయింది. తనలో అనుభవం అయినాక అసలు ఉన్నదంతా అదే అన్న అనుభవం, ఏకత్వ అనుభవం వచ్చింది. అందుకే సైంటిస్టులకి ఏకత్వ అనుభవం మాటల్లో ఉంటుంది తప్ప విషయంలో రాదు. అందుకే వాడు శాస్త్రవేత్తలు అంతే. ఇక్కడ ఆధ్యాత్మికతలో వాళ్ళు తమలో అనుభవాన్ని పొందుతున్నారు. తమలో ఉన్నటువంటి శక్తి ఏదైతే, ఏ శక్తి విశ్వవ్యాప్తంగా ఉందో అది తమలోనూ ఉంది. తమ శరీరం పదార్థం. ఈ పదార్థానికి ఆధారం శక్తి. విశ్వవ్యాప్త సూత్రం ఒకటే. ఏ పదార్థానికైనా ఆధారం శక్తే. శక్తి నుంచి పదార్థం వస్తుంది. పదార్థం అంతా శక్తే నిండి ఉంది. కానీ శక్తి కనపడదు, పదార్థం కనపడుతుంది. శక్తి యొక్క వ్యక్త రూపం పదార్థం. అది మనిషి శరీరమైనా బయట వస్తువులైనా కనపడుతున్న విశ్వం మొత్తం. ఇలా తమలో అన్వేషించినటువంటి ఋషులు, వాళ్ళు యోగులు, ఋషులు, మునులు, మహాత్ములుగా పిలువబడుతూ దానిని మానవాళికి అందించారు. అయ్యా, మనిషి దీన్ని తనలో కనుక్కోగలడు. ఒక్క మనిషి కనుక్కోగలడు, భూమి మీద జంతువులు కనుక్కోలేవు అని. ఇది ఒరిజినల్గా దీని పేరు జ్ఞానము. జ్ఞానం అంటే ఇది ఒరిజినల్గా సంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఇది ఏంటంటే అనంత ఆత్మశక్తి ఈ సృష్టికి ఆధారమైనది అన్నది మొట్టమొదటి జ్ఞానం. జ్ఞానం అంటే అందుకే ఏం చెప్పారంటే అక్కడ, మేము అనుభవం పొందినటువంటి ఈ సత్యము ఎలా ఉంది అంటే, మేము అనుభవం పొందిన ఈ విషయం ఎలా ఉంది. జ్ఞానం అంటే తెలియుట అంతే. అనుభవం పొందడం అంటే ఏంటి? తెలియుట. అది ఎలా ఉంది అంటే, మేము అనుభవం పొందాం. అనుభవం పొందడం అంటే ఏంటి? తెలిసింది. తెలియటం అంటే ఏంటి? జ్ఞానము. జ్ఞానం అంటే తెలియుట, అజ్ఞానం అంటే తెలియకపోవటం అంతే. చాలా సింపుల్ అంతే. జ్ఞానం అనే దానికి నిర్వచనం అంతే, ఒక సామాన్య భాషలో, మనకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు మేము దాన్ని అనుభవం పొందాం. తపస్సులు చేసి మా జీవితం దానికి అంకితం చేసి మాలోకి మేము వెళ్ళి అన్వేషించి శరీరం అనే ఈ పదార్థము లోపలికి వెళ్ళి ఈ శరీరం అనే పదార్థాన్ని నడుపుతున్న మనసును పట్టుకొని ఆ మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిశీలించి, ఓహో, ఈ పదార్థం ప్రపంచం నుంచి సేకరించుకున్న విషయాలను లోపల దాచుకున్న ఇంతే మనసు. మనసుకి పెద్ద విశేషమైనది ఏమీ లేదు. కానీ దాచుకున్న ప్రదేశం శక్తి. శక్తిలో మనసు ఉన్నది. ఏమిటా మనసు? శరీరముతో ప్రపంచము పోగేసుకున్న అనుభవాలు. అంటే శరీరము నుండి, శరీరము ద్వారా ప్రపంచము నుండి పోగేసుకున్నటువంటి విషయాలు, తనకు భిన్నంగా తాను అనుభవించిన విషయాలు, గ్రహించిన విషయాలను తన అంతర్గత శక్తిలో, శరీరమునకు ఆధారమై నడుపుతున్నటువంటి తన అంతర్గత శక్తిలో, దాన్ని ప్రాణశక్తి అన్న ఊరికనే, కానీ శక్తి అది పరిమితంలో నా లోపల ఉందన్న భావనతో ప్రాణశక్తి అన్నాం. ఆ శక్తిలో ఈ విషయాలు దాచుకున్నది. ఏ ప్రాపంచిక విషయాలు, శరీరంతో అనుభవించిన పంచేంద్రియ అనుభవాల విషయాలు. ఇది మనసు. కాబట్టి ఈ మనసు అంత పెద్ద విశేషమైంది, విలువైంది ఏమి కాదు. ఇందులో ఉన్నది ప్రపంచంలో కనీసం పదార్థాలు ఉన్నాయి. శరీరం పదార్థ రూపంలో ఉంది. మనసులో ఉన్నాయి కేవలం నీడలు మాత్రమే, జ్ఞాపకాలు మాత్రమే. అసలు అక్కడ మనసే లేదు. ఒక కల్పనాత్మకమైన భ్రమల రూపంలో నీలి నీడలుగా జ్ఞాపకాలు ఉన్నాయి అంతే. అక్కడ వస్తువుల్లో, పదార్థాల్లో జ్ఞాపకాలు ఉన్నాయి. జ్ఞాపకాలు ఉండటం వలన, జ్ఞాపకాలు కదపటం వలన మళ్ళీ వెళ్ళి పదార్థాన్ని అనుభవించాలనేటువంటి కోరిక జీవికి కలుగుతుంది. జీవించే విధానానికి ఇది అవసరం. జ్ఞాపకాలు ఉండాలి. 100 ఏళ్ల జీవితానికి నేనెవరు, నేనేంటి అని నాకు అన్నీ తెలియాలంటే ఆ జ్ఞాపకాలు ఉండాలి. కనుక ఆ ప్రాసెస్ అలా ఉందంటే అది సృష్టి ప్రాసెస్. కాబట్టి మనసుకు విలువ లేదు. మనసు కూడా పదార్థానికి సంబంధించిన జ్ఞాపకాల పుట్ట, శరీరం అనే పదార్థమునకు సంబంధించిన జ్ఞాపకాల పుట్ట అని మనసును వదిలేశారు. తపస్సు అంటే అది. అక్కడ ఏం లేదు, విశేషమేమి లేదు. ఈ పదార్థం, శరీరం అనే పదార్థం దేన్ని కోరుకుంటుందో, ఏమి అనుభవిస్తుందో దాని జ్ఞాపకాలు నీడలు ఉన్నాయి అక్కడంతే. కాబట్టి దానికి విలువ లేదని దాన్ని వదిలేసుకొని లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఇది ఎక్కడుంది? మనసు శక్తిలో ఉంది. ఎప్పుడైతే మనసుకు విలువ లేదు అనే విషయాలను వదలగలిగారో, వదలగలిగితేనే, విలువ లేదని గ్రహించి విషయాలను వదలగలిగితే, శరీరపరమైనటువంటి ఆ భావాలను వదలగలిగితే,
ఎప్పుడైతే వదలగలిగారో అదే తపస్సు వాళ్ళు చేసింది. అప్పుడు వాళ్ళకి శక్తి అనుభవం అయింది. దేహభ్రాంతి పోయింది, మనోభ్రాంతి పోయింది, శక్తి అనుభవం అయింది. ఆ శక్తిని మనం మన శరీరము లోపల ఉండి మనని బ్రతికిస్తున్నది అనే భావనలో మనం ఉన్నాం కనుక అప్పుడు ప్రాణశక్తి అని పిలిచాం. అందుకని ప్రాణశక్తి అంటున్నారు. మనిషి చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటున్నారు. ఎందుకని? మన లోపల ఉందన్న భావన. కానీ ఎవరైతే ఆ శక్తిని అన్వేషించారో, యోగులు, మహాత్ములు, తపస్సంపన్నులు, ఆత్మజ్ఞాన మార్గ దారి చూపినటువంటి ధర్మాత్ములు, మహాపురుషులు ఎవరైతే అన్వేషించారో ఆ శక్తిలోకి వెళ్ళినప్పుడు శరీరమును దాటి, మనసును దాటి ఇదంత విలువైనది కాదు, విలువైనది దీన్ని నడిపేది శక్తి అని శక్తి వరకు వెళ్ళారో వాటిని దాటుకోగలిగి, వదులుకోగలిగి, ఆ కోరికలను జయించగలిగి, మనసును జయించగలిగి, శరీరమును జయించగలిగి వెళ్ళిన వారు మాత్రమే. ఇలా కోటాను కోట్ల మంది దీన్ని వింటారు. అంటే ఊరికి అనుకోండి, 100 కోట్ల మంది విన్నారనుకోండి ఈ విషయాన్ని, అందులో ఒక 10 లక్షల మంది ప్రయత్నిస్తారు. ఏంటి అసలు చూద్దాం, ఈ సాధన ఏదో చేద్దామని. ఆ ప్రయత్నించిన వాళ్ళల్లో ఒక 10,000 మంది ప్రయత్నాన్ని కొనసాగిస్తారు, మిగిలిన వాళ్ళ మధ్యలోనే వదిలేస్తారు. ఈ 10,000 మందిలో ప్రయత్నాన్ని కొనసాగించిన వాళ్ళల్లో, అంటే నేను చెప్పేది ఉదాహరణ లెక్కలండో, ఇవన్నీ నిజం అనుకోకండి, మీకు అది అర్థం అవడానికి, మనుషులు ఎలా ఉంటాం మనం అన్ని మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ప్రయత్నిస్తున్న ఈ 10,000 మందిలో చిట్ట చివరి వరకు వెళ్లకుండా మధ్యలోనే, అంటే ఈ ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఈ సాధనలు చేస్తున్నప్పుడు మనం ఏదో ఈ ఋషులని, యోగులని, మునులని మనం ప్రపంచంలో కొంచెం పేరు తెచ్చుకొని ఏదో సాధనలు చేస్తున్నారని మన చుట్టూ జనం మూగి ఆకర్షణలకు లోనై, ఈ 10,000 మందిలో అనేక ఆకర్షణలకు లోనై, ఈ ఆకర్షణలనే సిద్ధులు అన్నారు. మహిమలు కాదు, మాయలు కాదు, ఈ ఆకర్షణలు. ప్రజలు వీళ్ళ దగ్గర, వీళ్ళ చుట్టూ తిరిగి ఆకర్షించబడుతూ ఉంటారు. ఈ ఆకర్షణలకు లోనై అక్కడ మళ్ళీ ఈ సాధనను ఆపేసి ప్రజల చుట్టూ తిరుగుతూ వాళ్ళు అక్కడ భ్రష్టు పట్టిపోతారు. అందుకని ఆధ్యాత్మికతలో సిద్ధుల వైపు వెళ్ళకండి అని చెప్పారు. సిద్ధులు ఏంటంటే ఆకర్షణలకు లోనవ్వకండి అని. సరే, ఇది స్టోరీ చాలా ఉంది, దాన్ని వివరంగా చెప్పుకోవాలంటే మనం క్లుప్తంగా వెళ్ళిపోవాలి. అందుకని ఈ 10,000 మందిలో కనీసం 9,500 మంది ఈ ఆకర్షణలకు లోనే పడిపోతారు. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆకర్షణ మనిషిని పడేసేది, శరీరపరంగా కానీ, మనోపరంగా కానీ, సాధనాపరంగా కానీ. శరీర ఆకర్షణ దాటినప్పుడు మనో ఆకర్షణకు వచ్చారు, మనో ఆకర్షణ దాటినప్పుడు సాధనాపరమైన ఆకర్షణలో నేనేదో గురువుని అయిపోయాను, మహాత్ముడిని అయిపోయాను, దేవుణ్ణి అయిపోయాను, నా చుట్టూ జనం మూగిపోయారు అని మళ్ళీ అక్కడ డబ్బులు పోగేసుకొని, కీర్తి ప్రతిష్టలు పోగేసుకొని, మీరు చూడండి భౌతికంలో ఏం పోగేస్తామో అయ్యే పోగేస్తారు అక్కడ. కానీ చెప్పే ఆధ్యాత్మిక మాటలు ఉంటాయి. చాలా చిత్రమైన విషయం. భౌతిక సంపదలో ఒక సామాన్యుడికి ఏం కావాలో, డబ్బు కావాలి, వస్తువులు కావాలి, విషయాలు కావాలి, బిల్డింగులు కావాలి, కార్లు కావాలి, రకరకాల డ్రెస్సులు కావాలి, మేకప్లు కావాలి, శరీరాన్ని అలంకరింపజేసుకోవాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి. భౌతికంలో ఏది మనం ఆసక్తిగా ఒక సామాన్య జీవుడు జీవిస్తాడో, ఆధ్యాత్మికతలో శరీరాన్ని దాటాం, మనసును దాటాం అని సాధనకు వచ్చి ఆ విషయాలు చెబుతున్నటువంటి మహాత్ములు కూడా ఈ ఆకర్షణల్లో పడిపోయి భౌతికమైనవి పోగేసుకుంటారు. అక్కడ అన్నీ అయ్యే ఉంటాయి చూడండి మీరు. కానీ అటు పేర్లు వేరుకుంటే, మనం కట్టుకుంటే ఇల్లు, వాళ్ళు కడితే ఆశ్రమం అంటారు అంతే. మనం కట్టుకుంటే మన సాధారణంగా ఇల్లు, స్థాయిని బట్టి విల్లాలు, బంగ్లాలు, రకరకాల పేర్లు ఉన్నాయి అంతే. అలాగే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఆశ్రమాలు, పీఠాలు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ మొత్తం భౌతికంగా ఒక మనిషి ఏం చేస్తాడు అదే ఉంటుంది అక్కడ. కానీ పదాలు, వాక్యాలు, మాటలు అన్ని మాత్రం ఆధ్యాత్మికత ఉంటుంది. వ్యవహారం అంతా భౌతికం ఉంటుంది. సామాన్య మానవుడికి ఏం కావాలో అదే ఉంటుంది అక్కడ. నిరంతరం డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, గొప్పలు కావాలి, మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి ఫెసిలిటీసు, ఇలా తయారవుతుంది. అంటే 9,500 మంది అక్కడ పడిపోతారు. ఒక 500 మంది ఆ స్థితిని కూడా దాటుకుంటూ ముందుకెళ్తారు, పడిపోకూడదని. వెళ్ళినా కూడా అంతరంగంలో స్థిరతను, ఆ స్థిరత్వాన్ని పొందటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి, వంకర టెంకర్లుగా బుద్ధి పోకుండా సరి అయిన జ్ఞాన దిశలో, సరి అయినటువంటి విధంలో దాన్ని అనుభవం పొందటానికి ఆ 500 మందిలో
ఒక 10 మందికో 20 మందికో కుదురుతుంది. ఇది సహజంగా జరిగే ప్రాసెస్. నువ్వు ఇదంతా ఏదో తెలిసినట్టు చెప్పేసేవారు అనమాకండి. నేను సామాన్యంగా నాకు ఏదో ఊహాత్మకంగా అనిపించి చెప్పాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఓకే, ఇలాగే ఉంటుంది. అంటే అంత చక్కగా సాధన చేస్తే గానీ అవ్వదని చెప్పడానికి చెప్పాను. ఎక్కడ మనం ఏది పెట్టుకున్నా, శరీర భావం పెట్టుకున్నా, మనోభావం పెట్టుకున్నా, ఒకవేళ దీన్ని దాటేసాములే అని వెళ్ళినా మళ్ళీ శరీర మనోభావాలనే ఆధ్యాత్మిక సాధనల్లో తయారు చేసి జనాలను గుంపులుగా తయారు చేసుకుంటున్నాం. జనాలను అక్కడికి వెళ్ళి గుంపులుగా తయారు చేసి శిష్యులో భక్తులో నువ్వు పేరు చెప్పుకునే బదులు ఇంట్లో కుటుంబంలో కుటుంబ సభ్యులు 4-5 ఉన్నారు, అక్కడ వేల లక్షల కోట్ల మందిని తయారు చేసుకుంటున్నారు. ఏమీ లేదు, ఒక చిన్నదాన్ని, ఒక చిన్న సంసారాన్ని పెద్ద సంసారం చేసుకున్నాం, దానికి ఆధ్యాత్మికమైన భ్రమలోకి వెళ్ళాం. భ్రమ. కానీ నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా ఇక్కడికి? సముద్రంలో నీటి బొట్టు కలిసిపోవాలంతే. నీటి బొట్లన్నింటినీ పోగేసుకొని తన చుట్టూ తిప్పుకొని నీటి బొట్లన్నీ మీటింగులు పెట్టుకోవడానికి కాదు. అదంతే, ఇక దాన్ని దాటలేం. అదే జగత్తు మాయ, అదే దేహమాయ, మనోమాయ. ఇప్పుడు దేహమాయను దాటామనుకోండి, మాయ అంటే ఏమి లేదు, ఆకర్షణ. దేహ ఆకర్షణ, ఇంద్రియ ఆకర్షణని ఎట్టగొట్ట దాటామనుకోండి, అలా నేను చచ్చిపోయేదే కదా అని కొన్ని ఆలోచించి కొద్దిగా కంట్రోల్ తెచ్చుకు దాటామనుకోండి, అంటే వదిలేయటం కాదు, బాధ్యత నిర్వహణ ఉంది. మోహంలో పడిపోకుండా ధర్మంగానే వెళ్తున్నావు, అలా దాటామనుకుందాం. మనోమాయలో పడిపోతావు. మనోమాయను దాటడం చాలా కష్టం, చాలా ఉన్నాయి అందులో. దాన్ని కూడా తర్క వితర్క జ్ఞానాలతో దాటామనుకో, ఆధ్యాత్మిక మాయలో పడిపోతావు. ఆధ్యాత్మిక మాయ ఏం చేస్తుంది తెలిసి? ఏమీ లేదు, మళ్ళీ మనోమాయ శరీరమాయ కలిపేసిన మాయ ఉంటుంది అక్కడ. అందులో దేవుడి పేరులో దేవుడు కూడా ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. దేవుడు ఉంటాడు, నీ శరీరం ఉంటుంది, నీ మనసు ఉంటుంది, అన్నీ తిరుగుతూ ఉంటాయి, జ్ఞానం అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు సముద్రంలో ఎప్పటికీ కలవు. నీ సొంత ఇంటిటి ఒకటి తయారు చేసుకుంటూ ఉంటావు. దానికి సముద్రం పేరు, సముద్రంలో ఎలా కలవాలో దేవుడు పేర్లు వివరాలే చెబుతుంటావు, కానీ ఎప్పటికే కలవు. ఇది అసలు సామాన్యులకు అర్థం కాదు. ఆ మాయను దాటడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకనంటే ప్రకృతిలో తయారైనటువంటి జీవులు మనం. ప్రకృతి శక్తి విశ్వశక్తి. విశ్వశక్తి ప్రణాళిక ప్రకారంగా జీవులు వచ్చి జీవులకు అవసరమైనటువంటి అన్ని 84 లక్షల జీవరాశులు చైతన్యవంతమైనవి ఉన్నాయని చెప్పారు. మనిషి లాంటివి కదిలేవి అన్నిటికీ అన్ని రకాలుగా అన్ని దొరుకుతున్నాయి. పీల్చే గాలి నుంచి వాటికి ఏ జీవరాశికి ఏది అవసరం అదంతా ఏర్పాటు చేయబడింది సృష్టిలో. అప్పుడు మనం ప్రత్యేకంగా చేసేది ఏంటి? ఇది పాయింట్ ఇక్కడ గ్రహించవలసింది. నేను అన్న తలంపు మన ప్రత్యేకంగా నేనేదో చెయ్యాలి, నేను ఎవరినో ఉద్ధరించాలి, నేను ఎవరికో మేలు చేయాలి, నేనేదో చెయ్యాలని అనిపిస్తుంది. అనిపించడమే కుటుంబ వ్యవస్థ. అయితే కుటుంబ వ్యవస్థలో అనిపించడంలో ధర్మం ఉంది. ఎందుకంటే శారీరక పరమైనటువంటి తోడుని తెచ్చుకున్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజం, అది పదార్థమో యథార్థమో ముందు తీసి పక్కన పెట్టండి. శరీరం అని రావడానికి కారణం తల్లిదండ్రులు ఉన్నారు, వచ్చినాక మనతో కలిసి పుట్టినోళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వివాహం చేసుకొని ఒక భార్యనో భర్తనో తెచ్చుకొని అది పదార్థమే అయినా ఆనందించాము. తర్వాత పిల్లల్ని కన్నాము. అది మన కళ్ళ ముందున్న వాస్తవ సత్యం కాదు, అది 100 సంవత్సరాల సత్యం, చిన్న సత్యం. దాంట్లో ధర్మంగా వెళ్ళమన్నారు, దాన్ని వదిలేయమనలా, దాన్ని మాయనలా. ఆ ఊరికనే అది ఒక చిన్న సత్యం, శరీరం నశించిపోయే వరకు సత్యం అది. ఇప్పుడు అక్కడి నుంచి అదేదో మాయ అనుకొని వచ్చి మళ్ళీ మనసును దాటి ఇందులో చేసినవన్నీ మనసులో ఉన్నాయి, అంతే, ఏం లేదు. ఈ పదార్థం అనే శరీరంతో చేసినటువంటి యథార్థ విషయాలన్నీ మనసులో నీడలుగా జ్ఞాపకాలుగా ఉన్నాయి. మళ్ళీ దాన్ని దాటి ఆధ్యాత్మికమైన జ్ఞానం అని వెళ్ళి మళ్ళీ నేనేదో తయారు చేయాలి, వీళ్ళందరినీ ఉద్ధరించాలని. మనం ఉద్ధరించడం ఏంటి? అందరూ ఆత్మస్వరూపులే. సృష్టిలోనే ఆ ఏర్పాటు ఉంది. సృష్టి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. సృష్టిలో సర్వ ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఉద్ధరించాలన్న భావన ఉన్న మహాత్ములు తప్పని కాదు నేను అనేది. అసలు నువ్వు నిన్ను ఉద్ధరించుకున్నావు ముందు, అది పాయింట్ ఇక్కడ. అందుకని ఎవరెవరిని ఉద్ధరించుకున్నారో తెలియదు అసలు ఇక్కడ. కొంతమంది చెప్పొచ్చు నేను ఆత్మసాక్షాత్కారం పొందేశాను అని. చెప్పి ఆత్మసాక్షాత్కారం పొందేస్తే మరి నీకు డబ్బులు ఎందుకు, ఈ కీర్తి ప్రతిష్టలు ఏంటి, ఈ ఆశ్రమాలు ఏంటి, వేల ఎకరాల్లో ఆశ్రమాలు కడతాం ఏంటి, పెద్ద పెద్ద నిర్మాణాలు ఏంటి, కట్టడాలు ఏంటి, ఈ గోల ఏంటంటే దానికి సమాధానం ఏముండదు. అదంతా కూడా ఆధ్యాత్మికతను నేను ప్రపంచానికి విస్తరింపజేస్తున్నాను అంటావు. ఓకే, పోనీ ఎవరైనా సరే ప్రపంచం మొత్తంలో ఒకే రకమైన ఆధ్యాత్మికతని చెప్పారా? ఒకే మతం ఉందా? ఒకే దేవుడు ఉన్నాడా? ఒకే విధానం ఉందా?
ఒకే పద్ధతులు ఉన్నాయా, ఒకే గురువులు ఉన్నారా, ఒకే రకం చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. లేకపోగా తిట్టుకుంటున్నారు ఒక మతాలు వాళ్ళు, గురువులు వాళ్ళు. నా గురువు ఇప్పుడు నా మతం నా విధానం అని ఈ గురువు నువ్వు ఇంకో చోటకి వెళ్ళకూడదు అంటాడు తన భక్తుల్ని, తన శిష్యుల్ని. ఇవన్నీ కొంచెం తనలో తాను మనోమాయను దేహమాయను దాటానన్న భ్రమలో ఉన్నోళ్ళు చేసే పనులు. దాటాం అనుకున్నారు, దాటలేదండి. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, నేను ఇది అందరికీ వర్తించదు. కానీ దాటివేసిన వాళ్ళు ఏం చెబుతారు తెలిసి అనంత విశ్వజ్ఞానాన్ని చెబుతారు. దాటేలేదంటే శంకరాచార్యులు వారు ఎప్పుడో దాటేశారు. మరి ఆయన చెప్పాలి ఉద్ధరించాలి అనుకుని అనేక గ్రంథాలు రాశారుగా అనేటువంటిది రావచ్చు. అలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారని రావచ్చు. తప్పకుండా అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మొత్తం సమాజాన్ని ఏకంగా కలిపేటువంటి విశ్వజ్ఞానాన్ని చెబుతారు. విడదీసే జ్ఞానాన్ని చెప్పరు, పరిమిత జ్ఞానాన్ని చెప్పరు, మందే రైటు ఇంకోటి రైటు కాదు అని చెప్పరు. అలా చెబుతున్నారంటే దేహభ్రాంతి మనోభ్రాంతిలో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఒక సహజ మనిషి నా కుటుంబం నేను అని ఎలా అంటున్నాడు, నా మతం నా దేవుడు నా విధానం అంటున్నారు. అంటే శరీరమాయ నుంచి మనోమాయ నుంచి దాటాము అనుకుంటూ శరీరము ప్లస్ మనసు ప్లస్ దైవమాయ మొత్తం ఆధ్యాత్మిక మాయలో పడిపోయారు. అదే అంతకంటే జరిగింది ఏమి లేదు. అందుకని శరీర సంబంధిత మనో సంబంధిత కార్యాలే దైవీపరంగా చేస్తూ ఉంటారు. వీళ్ళ మనసుని అక్కడ ఉపయోగిస్తారు. వీళ్ళ మనసుకు తోచినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తయారు చేస్తారు, విధానాలు తయారు చేస్తారు, పద్ధతులు తయారు చేస్తారు. ఇలా జరుగుద్ది. ఉన్న విషయానికి చెప్పానంటే ఇలా మహానుభావులు ఎప్పుడూ ఉన్నారు. లేకపోతే మనం ఈ ఆధ్యాత్మికత ఎందుకు మాట్లాడుకుంటాం అంటే మనం ఎలా వెళ్తున్నామో తెలుసుకోవాలి అనే దానికి మాత్రమే చెప్పాను. అలా ఎవరు వెళ్ళారో నాకు తెలియదు. కానీ అలా వెళ్ళి ఒకవేళ తత్వాన్ని పొందిన మహాత్ములు ఉంటే మాత్రం భిన్నత్వము లేనటువంటి ఏకత్వమైనటువంటి ఘర్షణ పుట్టనటువంటి విశాల జ్ఞానాన్ని, అనంత ప్రపంచాన్ని ఏకంగా చూపించే జ్ఞానాన్ని మాత్రమే చెబుతారు. విడదీసే జ్ఞానాన్ని అసలు చెప్పరు. విడదీసేది ఎప్పుడు పదార్థ భావన మనోభావన అంతే. ఇది జ్ఞానము అంటే ఒరిజినల్ జ్ఞానం అది. అంటే ఎన్నో కోట్ల మంది ప్రయత్నిస్తే అందులో 4-5 అక్కడ వరకు చేరగలుగుతారు. మిగిలిన వాళ్ళు అసలు విని వదిలేస్తారు. విన్న కోట్ల మందిలో అసలు సాధనకి వెళ్ళే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే దేహభావన మనోభావన దాటడం అని తేలికైన విషయం కాదు. అసలు అది పదార్థం లేని సత్యం అనిపిస్తుంది. ఇదేదో వింటున్నంతసేపు అలా అనిపిస్తుంది అంతే. నేను చెప్పాక నాకే రాలేదు ఆ భావనని. నేను ఆ స్థితిలో లేను. నేను మామూలు దేహస్థితిలో మనోస్థితిలో ఉండే మాట్లాడుతున్నాను. అయితే స్వచ్ఛమైనటువంటి జ్ఞానం అది. అందుకని ఇది ఆధ్యాత్మిక చదువు, జ్ఞాన చదువు. స్వచ్ఛమైనటువంటి జ్ఞానం ఏదుందో, ఆ విశాలమిత్వం ఏదుందో, అనేకత్వము లేని ఏకత్వం ఏముందో, అనేకత్వాన్ని ఏకత్వంలో కలిపేసి విభిన్నతని సృష్టించని జ్ఞానం ఏదుందో ఆ ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు ఇది. అది జ్ఞానం అంటే. ఇప్పుడు తెలివితేటలు అన్నప్పుడు అసలు యాక్చువల్గా ఉన్నది ఒకటే శక్తి. మీరు తెలివితేటలు అన్నా అదే, శరీరం అన్నా అదే, జ్ఞానం అన్నా అదే. అదే శరీరం నశించిపోద్ది. వ్యక్తీకరించబడినటువంటి శక్తి యొక్క రూపం పదార్థాలు, విశ్వము, సృష్టి, శరీరం ఉన్నది ఒకటే శక్తి. కానీ ఇక్కడ తెలివితేటలు జ్ఞానము రెండు అవసరమే కదా అన్నప్పుడు ఇది స్వచ్ఛ జ్ఞానము. అది అందుకని ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞానం, దాన్ని చదువుకుంటూ వెళ్తాం. ఈ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు చెప్పిన అనుభవం ఏంటి అంటే శరీరాన్ని దాటి మనసును దాటి శక్తిలోకి వెళ్ళినప్పుడు, అంటే దాటగలిగి శక్తిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలేంటి, వాళ్ళు పొందిన అనుభవం ఏంటిది అని చెప్పారు. ఏంటంటే మేము ఒక సత్యమైన అనుభవాన్ని పొందాము, అది సత్యము. అది ఎటువంటి అందులో సందిగ్ధ అవస్థ లేదు, ఏకభావనే ఉంది అక్కడ. అసలు సందిగ్ధ అవస్థ లేదు. అది చెక్కు చెదరట్లేదు. సత్యం ఏంటండి, మేము పొందినప్పటి నుంచి ఎప్పటికీ మాకు స్థిరంగా భావనలు ఉండిపోయింది మాలో. ఎటువంటి సందిగ్ధావస్థ లేదు. ఆ స్థితి నుంచి మేము పక్కకి వెళ్ళటము లేదు. అందుకని సత్యము అది మాకు అర్థమైంది. అందువలన అది జ్ఞానము. అదే జ్ఞానము. జ్ఞానం అంటే తెలియటం. ఆ తెలిసిన జ్ఞానము, ఆ సత్యం అనుభవం పొందిన స్థితి ఏదో ఉందో అది చెక్కు చెదరటం లేదు, మాకు అలాగే ఉండిపోయింది. దాంట్లో సంశయాత్మక విషయాలు అసలు ఏమీ లేవు. సంశయం అనేది లేకుండా అనుభూతి చెందాం. అందుకని అది సత్యము, అది జ్ఞానము. అయితే ఆ పొందిన అనుభూతి, అనుభవం, ఇంతకుముందు నేను శరీరము అనే భావనలో ఉంటాడు కదా మనిషి, ఉండేవాళ్ళం కదా, ఒక పరిమిత భావన కదా. కానీ ఇప్పుడు అపరిమిత అనంత భావన కలిగింది శక్తిలోకి వెళ్ళినాక.
నేను శరీర పరిమితుడను కాను. శరీరం ఉందని తెలుస్తుంది. శరీరానికి సంబంధించి ఇంతకు ముందు ఏం తెలుస్తున్నాయో అవన్నీ అలాగే తెలుస్తున్నాయి. కానీ శరీర పరిమితుడను కాను, అనంతంగా ఉన్నటువంటి మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తిని నేనే అన్న భావన కలిగింది. అది అనంతము అన్న భావన కలిగింది. అంటే ఎంత ఉందంటే ఉన్నదంతా అదే. ఆద్యంతములు లేని శక్తిని, ఈ శరీరమే కాదు సమస్తము ఆ శక్తిలోనే ఉన్నాయి అనే అనుభవం కలిగింది. అందుకని కలిగిన అనుభవం సత్యము, అనుభూతి చెందిన జ్ఞానము సత్యము, అది అనంతము. సత్యము, జ్ఞానము అనంతము. ఇప్పుడు మీరు దేనినైతే బ్రహ్మమని ఆత్మని వెతుకుతున్నారో, మీరు దేన్ని శక్తి అంటున్నారో అదే అది. అందుకని సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు. అది ఆ అనుభవాన్ని మేము పొందాము. బ్రహ్మము, ఆత్మ, శక్తి అనే అనుభవాన్ని పొందాము. అది ఎలా ఉందంటే అనంతంగా ఉంది. అదే జ్ఞానము, అదే సత్యము, మొత్తం అదే. చెక్కు చెదరలేదు, కన్ఫ్యూజన్ లేదు, సందేహము అనేటువంటిది పుట్టనిటువంటి ఒక నిశ్చల స్థితికి వెళ్ళిపోయాం. సందేహాలు లేవు మాకు. సందేహాలు సమస్తం తీరిపోయినాయి అంట. మొత్తం అర్థమైపోయింది. అటువంటి స్థితికి వెళ్ళామన్నారు. అది సంపూర్ణ జ్ఞానస్థితి, అది సంపూర్ణ సత్యస్థితి, అది సంపూర్ణత్వం కనుక అనంతం అన్నారు. అనంతం అంటే ఏంటి? పరిమితం కాదు, సంపూర్ణత్వం, పూర్ణత్వం ఉంది అందులో. అందుకని అది అనంతం. అదే బ్రహ్మము, ఆత్మ అని మనం చెప్పుకుంటున్నాం నాయన, ఆ శక్తిని అని చెప్పారు. ఇది జ్ఞానం అంటే. తెలివితేటలు అంటే ఏంటంటే శరీరపరంగా ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి నడవటానికి, చేతులు ఉన్నాయి పని చేయటానికి, కళ్ళు ఉన్నాయి చూడటానికి. అలా శరీరములో ఉన్నటువంటి అవయవ వ్యవస్థ అంతా కూడా శరీర నడకకే. అలాగే శరీరములో ఉన్నటువంటి మెదడు, మనిషిలో ఉండేటువంటి మెదడు పనిచేసే అవయవం. ఈ తెలివితేటలు అనేవి శరీర పరిమితముగా పనిచేసే జ్ఞానం. అది తెలివితేటలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బాహ్య ప్రకృతిలో, ప్రపంచంలో మనం వినియోగించేటువంటి జ్ఞానం. అది తెలివితేటలు. ఆత్మజ్ఞానం కాదు. అందుకని తెలివితేటలు. అది వీడికి తెలివి ఎక్కువరా, వీడికి తెలివి తక్కువరా అంటారు. అంటే భౌతిక పరమైనటువంటి బయటికి వెళ్ళే జ్ఞానం. ఇప్పుడు చదువుకుంటారు పిల్లలు, తెలివితేటలు. అది తెలివి ఎక్కువ ఉపయోగించి శ్రద్ధ ఎక్కువ పెట్టిన బాగా చదువుతారు. తెలివి ఎక్కువ అంటే తెలివి ఎక్కువ ఉపయోగించడం ఏంటి? దాని మీద కాన్సన్ట్రేటెడ్గా శ్రద్ధ పెట్టడం, అంతే. ఏం లేదు. మనుషులు అందరిలోనూ ఈక్వలెంట్ ఇదే ఉంటుంది. అది కాబట్టి శ్రద్ధ పెట్టరు. శ్రద్ధ పెట్టినప్పుడు తెలివి వికసించదు కదా దాని మీద, అంతే. ఏం లేదు. శ్రద్ధ నువ్వు ఎంత పెడుతున్నావు అని, శ్రద్ధ లేనప్పుడు నువ్వు వాళ్ళు ఎంత చెబుతున్నా మనం ఎంత పెడుతున్నా మనకు అర్థం అవుతుంది. మందబుద్ధులు అంటారు. మందబుద్ధులు అంటే ఎవరో తెలుసా? మందబుద్ధులు అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు, లోభులు మందబుద్ధులు అవుతారు. బాగా లోభత్వం ఉంది. అంటే లోభత్వం అంటే ఏంటి? ఎవరికి సహాయం చేయరు, ఎవరికి మేలు చేయరు, ఎవరికి ఇంత అన్నం పెట్టరు, ఒక ముద్ద పెట్టరు. దేన్ని అంటే వాళ్ళ శారీరక శక్తిని వినియోగించరు, వాళ్ళ డబ్బుని వినియోగించరు. వినియోగించడం అంటే ఏంటి? విస్తారం చేయటం. ఇంకోళ్ళకి పెట్టడం అంటే వ్యాపించటం. వాళ్ళ డబ్బుని ఎవరికైనా పెడుతున్నారు అనుకోండి, దాన ధర్మాలు, దయ అలా వ్యాపించింది వాళ్ళ హృదయం. వాళ్ళ శారీరక శ్రమని ఇతరులకు వినియోగిస్తున్నారు అనుకోండి, వ్యాపించింది వాళ్ళ హృదయం. అప్పుడే వాళ్ళు వాళ్ళ శారీరక శ్రమని ఏమి ఆశించకుండా ఇతరులకి మేలు చేయగలుగుతారు. మేలు చేయటం, దాన ధర్మాలు, ఇతరులకు సహాయపడటం అంటే వ్యాపించటం. నేను అనే పరిధి నాది, నా శరీరం వరకే ముడుచుకుపోయి ఉన్నా నేను నా శరీర అవసరాల కోసం భార్యను భర్తను తెచ్చుకున్నా. అప్పుడు నేను నా వరకే ముడుచుకుపోయి ఉన్నా, భార్య వరకేం వ్యాపించలా. కానీ వ్యాపించినట్టు కనపడుతుంది. భర్త వరకు వ్యాపించలా, వ్యాపించినట్టు కనపడుతుంది. ఎందుకని అంటే భార్య ద్వారా, భర్త ద్వారా నాకు శారీరక సుఖము, రక్షణ కూడా లభిస్తుంది. నాకు కుటుంబం అనేది ఒక అలవాటు ప్రపంచంలో. నాకు తోడు. ఇంతకు తోడెవరికి? నాకు. నేను వాళ్ళకు తోడు కాదు, వాళ్ళు నాకు తోడు. అలా ఎవరికాళ్ళు భావించుకుంటాం. అందుకనే అవసరమైతే మీరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఘర్షణ పడుతున్నారు. కారణం ఏంటి అంటే నేను నాకు ఇంపార్టెంట్ కనుక, నా కోసమే నిన్ను తెచ్చుకున్నాను కనుక. కానీ చూడటానికి నేను నీకు చేస్తున్నట్టు, నువ్వు నాకు చేస్తున్నట్టు కనపడుతుంది. అంటే వ్యాపించరు. తర్వాత పిల్లలు పుడతారు. అక్కడ కూడా నా పిల్లలు నేను కన్నాననే మమకారంతో వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుతారు, పిల్లలు ఇష్ట ప్రకారం పెంచరు. వీళ్ళు లోభులు, అంటే వ్యాపించరు.
అందుకే చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులకి పడదు. కారణం ఏంటో తెలుసా? పిల్లల్ని వీళ్ళ ఇష్ట ప్రకారం పెంచుతారు, వీళ్ళ అభిరుచులకు తగ్గట్టు పెంచుతారు. పిల్లల ఇష్ట ప్రకారం పిల్లల అభిరుచులకు తగ్గట్టు పెంచరు. మంచితనము, మేలు చేయటము, ధర్మంగా ఉండటము, ఇతరులకు సహాయపడటము, సద్గుణాలు ఇవన్నీ కూడా ఏంటంటే పరిమిత నేను నుంచి వ్యాపించటము. నువ్వు వ్యాపించవు అంటే పెద్దయ్యవు, ఇరుకులోంచి వ్యాపించవు, మానసికంగా వ్యాపించవు, భావరూపంలో వ్యాపించవు, మనసులో వ్యాపించవు. శరీరం పెద్దదవదో, మానసిక భావం పెద్దదవుతుంది. అందులో నాతో పాటు అనేక మందిని కలుపుకున్న, అయ్యో నాలాంటి ఆకలే కదా వాళ్ళదే, నాలాంటి అవసరాలే కదా అని ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి బయట వాళ్ళ వరకు ఈ వ్యాపకత సాగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికత, అనంత ఆత్మశక్తి వరకు అంటే ఇక్కడ మొదలైన వ్యాపకత మొత్తం విశ్వాన్ని తనలో నింపుకునేలా వ్యాపిస్తూనే ఉంటుంది. అదే సాధన, అనంతాత్మ. ఆ వ్యాపకత అనంత ఆత్మశక్తిని నేనే అనేటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే స్థితికి చేరుకొని ఆగిపోద్ది, అనుభవాలు పొంది ఆగిపోద్ది. ఇంకా అంతకంటే వ్యాపించడానికి లేదు. అనంతమైన పోయినాక వ్యాపించడం అట్ట కుదరదు. అది ఇక్కడ మొదలవ్వాలి. ఎవరైతే ఇలా వ్యాపించరో అంటే ఇతరులకు సహాయపడరో, అది చిన్నదనం నుంచి, వాళ్ళకి వ్యాపకత లేదు కనుక తెలివితేటలు మందంగా ఉంటాయి. అది అసలు పాయింట్. తెలివితేటలు మందంగా ఎందుకు ఉంటాయి, వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే వ్యాపకత బ్రెయిన్లో కూడా లేదు. ఎవరికి చేయరు, ఏం చేయరు. వ్యాపకత మనోభావంలో వస్తే బ్రెయిన్లో వస్తుంది. మొత్తం సిస్టమ్ అంతా ఇంటర్లింక్డ్గా పనిచేస్తుంది మన శరీరం అంతా. వాళ్ళ లోభులు, లోభత్వం, స్వార్థపరులు, వీళ్ళకి తెలివి కూడా అలాగే పనిచేస్తుంది. అందువలన వాళ్ళు చదివిందే అర్థం కాదు, ఎదుటోడు మాస్టర్ చెబుతున్న పాఠం అర్థం కాదు, చెబుతున్న పనులు అర్థం కావు, అన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. ఎవరికైతే వ్యాపకత ఉందో ఆ వ్యాపకత ఉన్నవాళ్ళు ఒకసారి వినగానే అర్థమైపోద్ది. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త ఉంది, ఇంకోటి ఉంది. ఇది వ్యాపకత ఉన్న వాళ్ళకి అలా వినగానే అర్థమైపోద్ది. తెలివిగా ఉంటారు. అంటే తెలివి వికాసం చెందుద్ది, పువ్వు వికసించినట్టుగా, మొగ్గ వికసించి పువ్వు అయినట్టుగా. అయితే ఇది సన్మార్గంలో జరుగుద్ది వ్యాపకత ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి. ఎందుకని ఇతరులకు మేలు చేస్తూ వ్యాపించారు, ఇతరులకు సహాయపడుతూ వ్యాపించారు, ఇతరులను గుర్తించి వ్యాపించారు. అమ్మో మా నాన్న, మా అమ్మ, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, అమ్మో వీళ్ళకి ఏదో చెయ్యాలి పాపం, వాళ్ళని అలాంటి మనుషులే కదా, నేను వాళ్ళది లాక్కొని తినకూడదు, నేను తినేది వాళ్ళకే పెట్టాలనుకుంటారు చిన్నతనంలో. అలా స్నేహితులు వీళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి ఉపయోగపడాలి అనుకుంటారు. అది వ్యాపకత సహజంగా వస్తుంది. ఆ వ్యాపకత వాళ్ళకి తెలివి కూడా పెరిగిపోద్ది, ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఇది ఒక సహజమైనటువంటి తెలివితేటలు పెరిగే విధానం. అంటే మొత్తం భౌతికంలోనే తెలివితేటలు భౌతికానికి సంబంధించినవి, జ్ఞానం ఆధ్యాత్మికానికి సంబంధించింది. కానీ రెండు జ్ఞానంగానే సాగుతాయి. అదే జ్ఞానము భౌతికంలో ఉపయోగించినప్పుడు తెలివితేటలు, అదే జ్ఞానము ఆధ్యాత్మికతలో తనను తాను ఆవిష్కరించుకున్నప్పుడు ఆధ్యాత్మికత నిజమైన సత్య జ్ఞానం. అంటే ఏం లేదు. ఇప్పుడు ర్యాకెట్లు కనుక్కునే జ్ఞానం కూడా జ్ఞానమే. సైకిళ్ళు, ర్యాకెట్లు, పెన్నీసులు, సూదులు, గుండీలు, దబ్బలాలు, మనకు అవసరమైన అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు కనుక్కునేది కూడా జ్ఞానమే. కానీ అది తెలివితేటలో, ప్రజ్ఞకి సంబంధించిన జ్ఞానం. భౌతికమంతా తెలివితేటలో, ఆధ్యాత్మికమంతా జ్ఞానం అని పిలువబడుతుంది. అంతే, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ తెలివితేటల్లో మీకు జాగ్రత్తగా గమనించాల్సింది ఒకటి ఉంది. విస్తారమవుతూ వ్యాపిస్తూ మనుషులందరితో మంచిగా ఉంటూ అందరూ నాలాంటి వాళ్లే అని కుటుంబ సభ్యులతో సహా బయట వాళ్లతో సహా తనకు పరిచయం ఉన్న అందరినీ ప్రేమిస్తూ వ్యాపకంగా ఉంటూ వాళ్ళకేం కావాలో చేస్తూ తనకేం కావాలో పొందుతూ అందరితో కలిసిమెలిసి వ్యాపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి బ్రెయిన్ కూడా వ్యాపిస్తుంది, తెలివితేటలు కూడా పెరుగుతాయి. వాళ్ళు లోకహితమైన అనేక విషయాలను కనుక్కుంటారు. ఇది ఒక రకం. ఇందులోనే ఇప్పుడు మనం ఇలా హృదయపూర్వకంగా విస్తారం అవ్వకుండా నేను గొప్పవాడిని అవ్వాలి, నేనేదో సాధించాలి, నేనేదో ఇది అవ్వాలి అనేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో విపరీతమైనటువంటి పట్టుబట్టి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం, మూఢ ప్రయత్నం, మూర్ఖ ప్రయత్నం, బల ప్రయత్నం చేస్తారు చాలామంది. వాళ్ళు కూడా సాధిస్తారు. వాళ్ళు కూడా తెలివితేటలుగా వీళ్ళలాగానే కనపడతారు, సాధిస్తారు. కానీ వాళ్ళని గమనించండి,
అసలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు చదివేసుకొని పక్కవాడికి చెప్పరు. వీళ్ళకి తెలియని పక్కవాడిని అడిగి తెలుసుకుంటారు, కానీ నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయేమో వాడికి అని చెప్పని కూడా చెప్పరు. ఇది మూఢ బలవంతమైన జ్ఞానం. అంటే బలవంతంగా తమ మొగ్గను వికసింపజేసుకుంటున్నారు సహజంగా కాకుండా. ఇలాంటి వాళ్ళందరూ బలవంతంగా అంటే బట్టి చదివి దాని మీదే కూర్చొని 24 గంటలు చదివి ఎలాగైనా దీన్ని సాధించాలనుకొని దాని మీద దృష్టి పెట్టుకొని మొత్తానికి పొందుతారు, గొప్పగా అవుతారు, తెలివితేటలు వికసిస్తాయి. కానీ వీళ్ళందరూ తప్పుడు మార్గాల్లో వెళ్తారు, తప్పుడు పనులు చేస్తారు. అందుకే మీరు చూడండి, హయ్యెస్ట్ కరప్షన్లో పెద్ద వాళ్ళు అవుతారు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు అవుతారు, రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు అవుతారు, పెద్ద నాయకులు అవుతారు, అనేక పోస్టుల్లో ఉంటారు, పెద్ద మిలిటరీ రంగాల్లోకి వెళ్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు, తెలివితేటలు లేకుండా ఎలా వెళ్తారు. కానీ వీళ్ళు నేనేదో అవ్వాలి అని పరిమితమైనటువంటి తన నేనులో ఇరుక్కొని బలవంతంగా తన మేధస్సుని మూర్ఖంగా వికసింపజేసుకొని వెళ్ళినవాడు. సహజ వికాసం కాదు అది. అందుకని చెడు వైపు వెళ్తారు. అందుకని మీరు చూడండి, టెర్రరిస్టుల్లో, నక్సలైట్లో అన్ని రంగాలలోనూ ఈ తెలివితేటలుండి అన్నింటినీ ఆపరేట్ చేయగలిగిన మేధావులు ఉంటారు. కానీ ఆ మేధస్సు స్వార్థ మేధస్సు, కుటిల మేధస్సు, పనికిరాని మేధస్సు. అది ఎప్పుడూ వినాశనానికి వెళ్తుంది. అందుకే ఇంట్లో కూడా చూడండి, పిల్లలు కొంతమంది తల్లిదండ్రులకు దొరకకుండా అనేక తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు దొరికితే తెలివితేటలతో తల్లిదండ్రులను మభ్యపెట్టేస్తుంటారు. ఏమీ లేదు, పనికిరాని తెలివితేటలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. రేపొద్దున వీళ్ళు ప్రపంచాన్ని ఎంతో నాశనం చేస్తారు. అందుకని ఎప్పుడూ కూడా తెలివితేటలు సహజ వికాసంగా, అంటే ఒక మొగ్గ పువ్వు అయినట్టు దానంతటా అది వికసించినట్టుగా సాటి మానవులను, సాటి వారిని ప్రేమిస్తూ హృదయంలో విశాలమవుతూ వెళ్ళాలి. అదొక సహజత్వం, మనిషికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత కాదు. సాటి వాళ్ళెవరో గొప్పవాళ్ళు అవ్వకూడదు, నేనే గొప్పవాడిని అవ్వాలి, వాళ్ళందరూ నాకంటే తక్కువలో ఉండాలి, కాబట్టి నేను వాళ్ళని తక్కువలో ఉంచుతూ నాకు కావలసిన ఎక్కువ నేను పొందుతూ ఉంటాను అని దొంగ స్నేహాలు, దొంగ పరిచయాలు, దొంగ అవసరాలు, అన్ని లోపల దొంగతనం ఉంటుంది, పైకి మంచోళ్ళలో ఉంటారు. వీళ్ళు గెలిచిన జీవితంలో మొత్తం ప్రపంచానికంటే వీళ్ళు తెలివితేటలు ఉన్నవాళ్లుగా పొందుతున్నట్టుగా కనపడతారు. కానీ వీళ్ళ తెలివితేటలన్నీ అపభ్రంశ తెలివితేటలో, వినాశన తెలివితేటలో. ఇటువంటి వాళ్ళు రాక్షస జాతికి చెందిన వాళ్ళు. పూర్వం రాక్షసులు అన్నాం, ఇప్పుడు ఏమని పిలవాలో తెలియదు. వినాశనాలు చేసేవాళ్ళు అందరూ వీళ్ళే. ఎందుకని అంత తెలివి లేకపోతే వినాశనం కూడా చేయలేరుగా. వినాశనం ఎలా చేయాలో కూడా తెలివి కావాలిగా. అలా ఉపయోగించారు తెలివి. అంటే స్వార్థ తెలివి. సహజ తెలివి అలా ఉండదు. సహజ తెలివి ఇప్పుడు ఉన్నారు సైంటిస్టులు, వాళ్ళు మందులు కనుక్కుంటారు, వాళ్ళు విషయాలు కనుక్కుంటారు, విమానాలు కనుక్కున్నారు, బస్సులు కనుక్కున్నారు, కార్లు కనుక్కున్నారు, రైళ్లు కనుక్కున్నారు, మోటార్ సైకిళ్ళు కనుక్కున్నారు, సైకిళ్ళు కనుక్కున్నారు. కనుక్కున్న అన్నిటికీ వాళ్ళ బ్రతుకు తెరువుకి డబ్బులు తీసుకుంటారు, జీతం తీసుకుంటారు. కానీ అవన్నీ ప్రజోపయోగకరమైనవి కనుక్కుంటారు. ఇప్పుడు మందులు కనుక్కున్నారు, డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు బతుకుతారు. మందులు తయారవుతాయి, కంపెనీలు అమ్ముకుంటాయి, రూపాయి మందుని 100 రూపాయలకు అమ్ముతాయి. కానీ ప్రజలు బతుకుతారు, ఉపయోగం ఉంది, అక్కడ అందరికీ బతుకుతారు ఉంది. ఉపయోగకరమైన తెలివితేటలు అయ్యి. వీళ్ళు అలా కాదు, స్వార్థపరమైన తెలివితేటలు అయ్యి బలవంతంగా ఫోర్స్డ్గా చేస్తారు. అందుకని వాళ్ళ పనులన్నీ అలాగే ఉంటాయి. రాక్షస కృత్యాలు అంటారు వాటిని. అది తెలివితేటల్ని మళ్ళీ 2 రకాలుగా ఎటు వాడుతున్నాం అనేది. అందుకని బట్టి చదువుతుంటారనమాట కొంతమంది. బట్టి చదవటం అంటే ఏంటి? సహజ వికాసం లేదు వాళ్ళలో. ఎప్పుడు చూడండి మీరు, టాప్ ర్యాంకర్స్ అంటూ ఉంటారు. టాప్ ర్యాంకర్స్ అనేవాళ్ళు మీరు గమనించి చూడండి, 24 hours చదువుతూనే ఉంటారు. మళ్ళీ మీరు గమనించండి, ఇంకోళ్ళకి చెప్పరండి, పక్క వాళ్ళకి. వాళ్ళతో స్నేహితులు ఉంటారు, పక్కనే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. కొంత దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు అయితే రూముల్లో చదువుకుంటుంటారు. ఎందుకు? నాకు తెలిసిన అన్నదమ్ములు ఉన్నారు, 2 అన్నదమ్ములు, మా వాళ్ళే. ఎవరో పేర్లు చెప్పడం ఎందుకని తప్ప మా వాళ్ళు మాకు బాగా దగ్గరోళ్ళు. అన్న మొదటి నుంచి కొంచెం బాగా చదువుతాడు, బాగా తెలియగలవాడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆడికి అన్ని చదువులు అన్నింటిలోనూ టాప్ ర్యాంకులే వచ్చాయంటే ఆడు చదువుతున్న స్కూల్లో ఆడే ఫస్ట్ ఉండేవాడు. ఇప్పుడు తమ్ముడు తక్కువలో మామూలుగా ఉంటాడు, చదువుతాడు బాగానే, కానీ టాప్ కాదు. మొదల్లో ఉంటాడు, టాప్ 10లో 10వవాడుగా ఉంటాడు. అన్న టాప్ 10లో 1వవాడుగా ఉంటాడు. తమ్ముడికి చెప్పేవాడు కాదు, ఇద్దరికి 1 సంవత్సరమే తేడా. ఒరే ఇదేంట్రా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పేవాడు కాదు.
స్నేహితులందరినీ వాడుకొని చెబుతానని వాళ్ళని తిప్పుకుంటూ ఉండేవాడు. నాకు అప్పుడు అర్థమైంది వికృత జ్ఞానాలు ఇలా ఉంటాయి అన్నమాట. సొంత తమ్ముడికి చెప్పేవాడు. అంటే తనకంటే ఎదగకూడదు ఎవరు. ఎలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఆధ్యాత్మికతలో కూడా వచ్చేస్తారు. అన్ని రంగాల్లోకి వస్తారండి వీళ్ళు. మళ్ళీ ఉండరు అనుకోబాకండి. ఆధ్యాత్మికతలో అంత మంచి వాళ్ళే ఉంటారు అనుకోబాకండి. అసలు ఎక్కువ దుర్మార్గులు ఉండే అవకాశం ఆధ్యాత్మికతలో ఉంది. ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ లేదు, సర్టిఫికేట్ అక్కర్లా. ఇప్పుడు ఉద్యోగంలో ఎక్కువ దుర్మార్గులు ఉండడానికి కుదరదు. ఎందుకంటే పాస్ అయి రావాలి. అట్ట కూడా సర్టిఫికేట్ ఉంటే కానీ ఉద్యోగం ఎవరు. ఇప్పుడే బ్యాంకు ఉద్యోగం, పోలీసు ఉద్యోగం, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఓ మిలిటరీనో ఏదైనా దానికి అర్హత ఉంది. మీరు గమనించి చూడండి, రాజకీయాలకు అర్హత లేదు, ఆధ్యాత్మికతకి అర్హత లేదు, ఈ రెండింటికి అర్హత లేదు. ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళిపోయి దేశాన్ని పరిపాలించేయచ్చు, ఎవరైనా ఆధ్యాత్మికతలోకి వచ్చి ప్రజల్ని పరిపాలించేయచ్చు, నమ్మించేయచ్చు. అర్హత లేదు వీటికి. మిగిలిన అన్నిటికీ అర్హత ఉంది. అందుకే అర్హత లేని రంగాలన్నీ బాగా పొల్యూట్ అయిపోయి ఉంటాయి. చూడండి, రాజకీయాల్లో మంచి వాళ్ళు ఎవరు ఉండలేరు. అసలు ఉండటం కుదరదు. ఒకవేళ ఉందాం, ఏదన్నా మేలు చేద్దామని వచ్చినా లేదా ఒకసారి 2 సార్లు పార్టీలు పెట్టి పార్టీలు మూసేసుకెళ్ళిపోతారు. ఇంకా అది వాళ్ళు నడపలేరు దాన్ని. అంటే అది అలా అర్హత లేనివన్నీ పొల్యూట్ అయిపోయి ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికతకు అర్హత లేదు. అందుకని ఎవరేం చెప్పినా నమ్ముతూ వెళ్ళిపోతారు ప్రజలు. ఎన్ని రకాలు, ఎన్ని విభిన్నతలైన ఇక్కడ తయారు చేయొచ్చు. అందుకని తెలివితేటలు అపభ్రంశానికి వెళ్తే ప్రమాదము. అపభ్రంశం అంటే ఏంటో తెలిసి ఏమి లేదు. టాప్ ర్యాంకర్స్ అందరూ మీరు చూడండి, బయట తిరగరు, ఎక్కడికి వెళ్ళరు, సినిమాలు చూడరు, ఏమీ చేయరు, బయట అసలు పార్కులకు వెళ్ళరు, మనుషులతో కలవరు. ఆ కలిసిన ఒకళ్ళిద్దరితో ఉంటారు, ఎప్పుడు పుస్తకపు పురుగుల్లాగా అక్కడే కూర్చుంటారు. అంటే తప్పని నేను అంటలా, కానీ వికాసము లేనటువంటి చీకటిలో జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. చీకటి జ్ఞానం అది. వీళ్ళు రేపొద్దున ప్రజల్లోకి వచ్చినాక ఏమవుతారో తెలియదు. కానీ నిజమైన సహజ ప్రవృత్తిలో వికాసం ఎప్పుడు ఉంటుంది? ఒక మొగ్గ ఎప్పుడు వికసిస్తుంది? దానికి సరైన గాలి, సరైన ఎండ, సరైన వాతావరణం ఉంటే దాని అంతటా అదే వికసించిపోతుంది. అలాగే మంచితనం అనేది చదువులో టాప్ కాదు, చేసే పనిలో టాప్ కాదు, నువ్వు ఎంత జీతం పొందుతున్నావు, ఎంత డబ్బు సంపాదించావు అనేది దాంట్లో టాప్ కాదు. అలా అయితే అవినీతి పరులు ఎక్కువ సంపాదించారు. ఇక్కడ నీతి పరులు ఎక్కువ సంపాదించడం కుదరదు. అసలు కుదరదంటే సంపాదించినా కూడా దాన ధర్మాలు చేసేస్తారు. ఇప్పుడు వరల్డ్లో మీరు గమనిస్తే మొత్తం ప్రపంచంలో అత్యధిక ధనవంతుల లిస్టు ప్రతి సంవత్సరం వదులుతూ ఉంటారు. పలానా వాళ్ళు మొదటి ర్యాంకులో ఉన్నారు, పలానా వాళ్ళు 2వ ర్యాంకులో ఉన్నారు, 10వ వాళ్ళు 3వ ర్యాంకులో ఉన్నారని ఇలా ప్రపంచిక ధనవంతుల లిస్టు ఒకటి వస్తూ ఉంటుంది. ఆ లిస్టులో ఎప్పుడు టాటా కంపెనీస్ ఉండవు. వాళ్ళు ఎక్కడో అట్టడుగుని ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు వచ్చే దాంట్లో 80%, 85% వాళ్ళు చారిటీస్కి వెళ్ళిపోతాయి. అసలు అలా పెట్టేశారు వాళ్ళ లాభాల్లో. చాలా తక్కువ వాళ్ళు తీసుకుంటారు కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మెయింటెనెన్స్కి. అసలు ఆ చారిటీస్కి వాళ్ళు పెట్టి ఉండకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల లిస్టులో మొట్టమొదటి వాళ్ళే ఉంటారు. మనం ప్రపంచ ధనవంతుల లిస్టులో ఉన్న వాళ్ళని చూసి గొప్పవాళ్ళు అనుకుంటాం, కానీ చారిటీస్కి ఇవ్వటం వల్ల వీళ్ళు కింద ఉన్నారని అసలు మనం గ్రహించం. అది మనకు ఎప్పటికీ తెలియదు కదా. ఇలా చాలామంది ఉన్నారు, టాటాసే కాదు, చాలామంది ఉన్నారు. తమ సంపాదనలో బోల్డ్ భాగాన్ని చారిటీస్కి ఇచ్చేసి మామూలుగా ఉంటారు. కొంతమంది అసలు ఎంత సంపాదించండి, ₹10 కూడా ఎవరికి పెట్టరు. ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించు, చారిటీ మాత్రం చేయరు. ఒకవేళ చేసినా అది తమ పేరు, తమ ముద్ర, తమ బోర్డు అన్నీ వేసుకొని చేస్తారు. అంటే ఎవరిని విమర్శించడానికి చెప్పట్లా, తెలివితేటల్లో రకాలు చెబుతాను. అందుకని సహజ తెలివితేటలు ఉండాలి. మీకు ఈ ఎప్పుడూ కూడా తెలివితేటలు చూడండి, టాప్ ర్యాంకర్స్ని చూస్తే మీకు అర్థమైపోతాయి. టాప్ ర్యాంకర్స్ అందరూ ఎవరితో కలవరు, ఎప్పుడు ఆ పుస్తకాల పురుగులు ఆ రూమ్లో ఉంటారు. అదేంటి? ఏమీ లేదు, ఒకే విషయాన్ని పదే 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 బట్టి ఏముందండి? ఒక పుస్తకమే ఇచ్చేది. చదువు అంటే ఏంటి? ఒక 5-6 టెక్స్ట్ బుక్లు ఇస్తారు, మనం ఎంచుకున్న కోర్సును బట్టి. దాన్ని నిరంతరం అదే బట్టి పెడతా ఉంటే, ఎన్ని సంవత్సరాలు కూర్చొని బట్టి పెడతా ఉంటే ఎందుకు రాదు? ఏదైనా వస్తుంది. ఒకే విషయాన్ని బట్టి పెడతా ఉంటే ఎందుకు రాదండి? కానీ సహజ వికాసం ఉన్నవాళ్ళు అలా ఉండరు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు, స్నేహితులతో కలిసి ఉంటారు, సామాజిక విషయాలు తెలుసుకుంటారు, అన్నీ చూస్తూ ఉంటారు, సరదాగా సినిమాలకు వెళ్తారు, ఫ్రెండ్స్తో ఉంటారు. అంటే అన్ని రకాల వికాసం ఉంటుంది వాళ్ళ దగ్గర. మొత్తం సమస్త వికాసం ఉంటుంది. అంటే వాళ్ళు వ్యాపిస్తూ ఉంటారు, మనుషుల్ని గుర్తిస్తారు, మనుషులకు ఉపయోగపడుతూ ఉంటారు,
ఈ టాప్ ర్యాంకర్స్ ఎవరికి ఉపయోగపడరు, ఉపయోగించుకోవటమే. ఆ టాప్ ర్యాంకర్స్ లో మావోడే ఉన్నాడు, వాళ్ళ సొంత తల్లికి కూడా ఏమీ చేయడు. ఇప్పుడు కూడా తల్లి అన్ని చేసి పెట్టాలి. అంటే ఒక అహం ఉంటుంది వాళ్ళు, నేను అందరికంటే టాప్ అని. ఆ అహానికి భిన్నంగా వాళ్ళ సొంత తమ్ముడు వచ్చినా భరించలేడు. తనకంటే టాప్ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని ఎలాగైనా పడేద్దామని చూస్తాడు. ఇటువంటి విషయంలో తన సొంత కొడుకుని పడేసిన తండ్రిని చూశాను నేను. తన అహానికి భిన్నంగా, తన తెలివికి భిన్నంగా, తన ప్రజ్ఞకి భిన్నంగా తండ్రిని మించిన కొడుకు అంటే భరించలేని స్థితిలో తన సొంత కొడుకునే పడేసిన తండ్రిని చూశాను. అలా తల్లి బిడ్డలో సొంత తల్లి అంటే ఇదేంటంటే కీర్తి ప్రతిష్టల రంగాలలో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుద్ది, మామూలు వాళ్ళకి అర్థమవుద్ది. చిచ్చి తండ్రి అలా అనుకుంటాడా, తల్లి అలా అనుకుంటుందా, ఈయన తప్పు చెబుతున్నాడని మీరు అనుకుంటారు. అబ్బే కానే కాదు. కీర్తి ప్రతిష్టల రంగాల్లో మీరు రాజకీయాల్లో గెలిచి ఉంటే తండ్రో పార్టీలో ఉంటే కొడుకో పార్టీలో ఉంటాడు, భార్యో పార్టీలో ఉంటే భర్తో పార్టీలో ఉంటుంది, అన్నో పార్టీలో ఉంటే తమ్ముడో పార్టీలో ఉంటాడు, కుటుంబ సభ్యులు గొడవలుగా అనేక పార్టీల్లో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు అన్నింటిలోకి ప్రమాదకరమైన కీర్తి ప్రతిష్టలు. ఎవరికైతే సెల్ఫ్ ఎక్కువ వద్దో వాడు కీర్తి కోసం కొట్టుకుంటాడు, తెలివిని దానికి ఉపయోగిస్తాడు వాడు. అది బలవంతపు తెలివి. అంటే పువ్వు వికసించలేదు కానీ రెక్కలు పీకుతున్నాం మనమే, దాన్ని వికసించినట్టు చూపిద్దామని. అది వికసించినట్టు కనపడుతుంది కానీ సువాసన ఉండదు. సహజ వికాసంతో వచ్చింది సువాసన ఉంటుంది, పరిమళం ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిమళం ఉంటుంది అంటే ఏంటి, అందరికీ ఆనందం కలుగుతుంది అని. ఒక పువ్వు వికసించి సువాసన వస్తుంటే అర్థం ఏంటి, హాయిగా ఆనందంగా ఉంటుంది మనకు. సువాసన ఉంది. సువాసన లేని పువ్వు ఏం చేస్తావు, ప్లాస్టిక్ పువ్వు కూడా అలాగే కనబడుద్ది. అచ్చు నిజమైన పువ్వులానే కనబడుతుంది. చూడండి, ఇప్పుడు ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకుంటారు డెకరేషన్కి, ఎందుకంటే పాడవు ఎప్పటికీను అని. పెళ్ళిళ్ళకి వాటికి మొత్తం ప్లాస్టిక్ పువ్వులు డెకరేషన్ చేసేసి మళ్ళీ ఎత్తుకుపోతూ ఉంటారు. అవే వాసన ఉండవు, కనపడతాయి అంతే. వాసన లేని పువ్వు వల్ల ఏంటి ఉపయోగం? అలాగే మంచితనం అనే పరిమళం, సహృదయం అనే పరిమళం, సహాయం అనే పరిమళం, మనుషులందరూ నాలాంటి వాళ్లే అన్న పరిమళం, ఇది వ్యాప్తి చెందుతుంది భౌతిక తెలివితేటల్లో కూడా. అలా వ్యాప్తి చెందిన వాళ్ళు మనుషుల్ని కలుపుకుంటూ మంచిగా జీవిస్తారు. వాళ్ళకి మంచోళ్ళు అని పేరు ఉంటుంది. కుటుంబంలో కూడా మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి చాలా మంచిది, మా ఆయన చాలా మంచోడు, మా ఆవిడ చాలా మంచిది అనేటువంటి విధానంలో జీవితం ఉంటుంది. కొంతమంది ఇక్కడ బాగానే ఉంటారు, పక్కళ్ళకి వెళ్ళి మా ఆవిడ చంపేస్తుందండి బాబు, మా ఆయన ప్రాణం తీసేస్తాడండి, మా పిల్లలు నరకం చూస్తున్నామండి, పిల్లల్ని ఎందుకు కన్నామో అర్థం కావట్లేదని చెప్పుకు తిరుగుతూ ఉంటారు. ఇదిగో వాళ్ళే అడ్డదిడ్డమైన తెలివితేటలు గలవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులనే వాళ్ళు నానా హింసలు పెడుతున్నారా, కుటుంబ సభ్యులే వీళ్ళ గురించి చెడు చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళు రేపు 100 సంవత్సరాలు ప్రపంచంలో మనుషుల మధ్య బతుకుతారు కదా, ఎన్ని నరకాలు చూపిస్తారా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. అవే స్వార్థపు, మూర్ఖపు, బలవంతపు తెలివితేటలు. వీళ్ళు గొప్పళ్ళు కూడా అవ్వచ్చు, ముందే చెప్పాను. బలవంతపు ప్రయత్నాలతో ఏదైనా జరగచ్చు. రాక్షసులందరూ వాళ్ళే, రావణాసురుడు, దుర్యోధనుడు, నరకాసురుడు, ఈ జాతికి చెందిన వాళ్ళంతా గొప్పోళ్లే. గాళ్ళు దేవుళ్ళతోనే యుద్ధాలు చేశారు వీళ్ళు. ఓ భస్మాసురుడు, అది మొండి మూర్ఖత్వంతో సాధించుకున్నాడు కాదు, సహజ వికాసం ఉన్నాడు. సహజ వికాసము భౌతికంలో జరిగిన అది చక్కటి జ్ఞానం, అయితే తెలివితేటలు అని పిలువబడుతుంది. ఆధ్యాత్మికతలో సహజ వికాసము అంటే భౌతికంలో సహజ వికాసము తెలివితేటలుగా పిలువబడిందే, కానీ మనిషిని జ్ఞానంలో నడిపి ఆధ్యాత్మికతకు తీసుకెళ్ళిపోద్ది. ఎవరైతే భౌతికంలో ధర్మంగా ఉండి సహజ వికాసం, ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, అది తన కుటుంబ సభ్యుల నుంచే మొదలవుద్ది. తండ్రికి సహకరిస్తాడు చిన్నప్పటి నుంచే, తల్లికి సహకరిస్తారు చిన్నప్పటి నుంచే. స్వార్థపరులు ఉంటారు, అలా కూర్చొని తీసుకురమ్మంటూ ఉంటారు తల్లిదండ్రుల్ని, చేయించుకుంటూ ఉంటారు. ఇంకెప్పటికీ వాళ్ళు అలాగే తయారవుతారు. తల్లిదండ్రులు పాపం ప్రేమతో చేస్తారు, వాళ్ళు తల్లిదండ్రులు చేయిందే ఉండదు. అలాంటి ఒక స్వార్థపరుడు తన సొంత తల్లిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తల్లి డబ్బులు తీసుకొని, ఆ తల్లి బంగారం తీసుకొని, వృద్ధాప్యంలో తండ్రి చనిపోతే ఆ తల్లిని చూసే దిక్కు లేకపోతే అసలు ఆ తల్లి మలమూత్ర విసర్జనలు కూడా చేసుకోలేకపోతుంది ఇప్పుడున్న స్థితిలో. వదిలేసి వెళ్ళిపోయాడు. అలానే ఆ తల్లికి సంబంధించిన డబ్బులు తీసుకున్నాడు, బంగారాలు తీసుకున్నాడు, సమస్తం తీసుకున్నాడు. పాపం వాళ్ళ బంధువులు ఎవరో చూస్తున్నారు, అని దేవుడే వదలడుగా. ఆవిడకు ఇంకో ఏర్పాటు చేశాడు భగవంతుడు. మరి అది సొంత కొడుకే. ఇది తెలివితేటలు. తల్లిని వదిలించుకోవటానికి తెలివిని వాడాడు, తల్లి దగ్గర అన్ని కొట్టేయటానికి తెలివిని వాడాడు. ఏది ధనము గినము అన్ని వాడాడు. మళ్ళీ అతనికి కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చక్కబెట్టుకున్నాడు. అది నా కుటుంబం. ఇది తెలివి అంటే రాక్షస తెలివి అంటే. భస్మాసురుడు ఇప్పుడు శివుడిని ఎత్తినే చేయబెడతానన్నాడు, అలాగే తల్లిని ఎత్తినే చేయబెట్టాడు, తండ్రిని ఎత్తినే చేయబెట్టాడు.
ఇది అపభ్రంశ తెలివి అంటారు. అంటే భస్మాసుర పుత్రులు వీళ్ళు, నరకాసుర పుత్రులు వీళ్ళు. అంటే తెలివిని సక్రమంగా ఉపయోగించకపోతే స్వార్థంగా, మూర్ఖంగా, మొండిగా ఉపయోగించే తెలివి. ఇది కూడా మోసం చేయాలంటే సహజ తెలివి కంటే ఎక్కువ తెలివి ఉండాలి. దొంగతనం చేయాలంటే పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ తెలివి ఉండాలి. ఎందుకని పోలీసుకి దొరకకూడదు, ఇంటోడికి దొరకకూడదు. ఎంతమందికి దొరకకుండా దొంగతనం చేయాలి చూడండి. అంటే మామూలు దొంగతనానికి వెళ్ళినటువంటి ఇంటి వాళ్ళకే దొరకకూడదు, దొంగలను పట్టుకునే పోలీసులకి దొరకకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికంటే తెలియగలడై ఉండాలి. కానీ అది తెలివితేటలు, అది స్వార్థపు కాంక్ష, గాఢమైన స్వార్థం, భయంకరమైన స్వార్థం. అది కూడా తెలివితేటలు పెంచుద్ది. రాక్షస జ్ఞానం, అది చెడు పెరుగుతుంది. దాన్ని తెలివితేటలని అంటాం మనం. కానీ అది తెలివితేటలు కాదు, అది రాక్షస ప్రవృత్తి. అమూర్ఖంగా, మూఢంగా అలా కూడా పెంచుకోవచ్చు. కాబట్టి తెలివితేటలు సరైన దిశలో, ధర్మ మార్గంలో సహజంగా, అంటే సహజంగా ఏంటి, ఒక చెట్టు విత్తనం భూమిలో పెట్టాం, నీళ్లు పోసాం, చెట్టు చక్కగా సహజంగా పెరుగుతుంది. దానికి కావాల్సినవన్నీ అందుతున్నాయి. గాలి అందుతుంది, ఎండ అందుతుంది, నీరు అందుతుంది, భూమి నుంచి చక్కగా దానికి కావలసినటువంటి శక్తి అందుతుంది. అదే పెరిగిపోతుంది, అది సహజత్వం. అలా పెరుగుతున్న చెట్టు చక్కగా కొమ్మలు వేసుకుంటుంది, రెమ్మలు వేసుకుంటుంది, ఆకులు వేసుకుంటుంది, పెంచుకుంటుంది, చక్కగా కాయలు పువ్వులు వస్తున్నాయి. అది సహజ వికాసం. దానికి వచ్చిన పువ్వులు సువాసన వస్తున్నాయి, దానికి వచ్చిన కాయలు అద్భుతంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అంతే, అది సహజ జీవితం. ఒక మనిషి అలాగే ఉంటాడు, ధర్మపరమైన, అది ఆధ్యాత్మిక ప్రవృత్తి. అలా జీవించినటువంటి తెలివితేటలు, భౌతిక తెలివితేటలు కూడా ఆధ్యాత్మిక జ్ఞానానికి తీసుకెళ్ళిపోతాయి ఆ మనిషిని. అందుకే ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చిన్నప్పటి నుంచి చెబుతుంటారు. మంచిలోనే జీవించండి, చెడు అసలు చేయబాకండి నేను. కాబట్టి తెలివితేటలు, జ్ఞానము రెండూ అవసరమే. రెండూ ఒకటేనా అంటే ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్నకు ముగింపు అనమాట ఇది. ప్రశ్న ఏంటి అడిగంటే, మనిషి జీవితానికి తెలివితేటలు, జ్ఞానము రెండూ అవసరమే కదా? ఖచ్చితంగా అవసరం. తెలివితేటలు ఈ రెండూ ఒకటేనా, ఏమైనా భేదం ఉందా? ఈ సంశయాన్ని నివృత్తి చేయగలరు. అంటే తెలివితేటలు, జ్ఞానం రెండూ ఒకటేనా అంటే, భౌతిక పరంగా ఉపయోగించబడేటువంటి జ్ఞానం తెలివితేటలు, ఆధ్యాత్మిక పరంగా ఉపయోగించబడే తెలివితేటలు జ్ఞానం అవుతుందంటే. రెండు ఒకటంటే ఇలా, అది జ్ఞానం. ఆ జ్ఞానం సంపూర్ణమైనటువంటి, ఇంకా అవసరత లేదు, సందేహం లేదు, తెలుసుకోవాల్సింది లేదు, నేర్చుకోవాల్సింది లేదు, సర్వము సృష్టి మూలం అర్థమైపోయింది, ఇంకెంతకంటే నాకు ఎటువంటి సందేహం పుడతలేదు, ఆ స్థితిలో నిశ్చలంగా ఉండిపోయాను అన్నప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అంటే నేను తెలుసుకున్నది ఆ బ్రహ్మము, నాలో ఉన్న ప్రాణశక్తినే, అదే ఆత్మశక్తి. అది ఎంత అంటే అనంతము. ఇంకా నేను తెలుసుకోవడానికి ఏం లేదు, ఉన్నదంతా తెలిసేసుకున్నాను, అనుభూతి చెందాను. అనుభూతి చెందితేనే జ్ఞానం అవుద్ది. జ్ఞానం అంటే ఏంటి? తెలియట. నాకు అది తెలిసింది, అందుకని జ్ఞానం. అది సత్యము. సత్యము అనే స్థితి అదే, ఇంకా దానికి భిన్నంగా ఏమీ లేదు. ఆ స్థితి వస్తుంది అని మహాత్ములు సూచనగా ఈ పదాలు చెప్పారన్నమాట. పొందిన వాళ్ళకి అలా ఉంటుంది అని. అందుకని ఇక్కడ ఈ ప్రశ్నకి కంక్లూజన్ ఏంటంటే, తెలివితేటలు, జ్ఞానం రెండూ ఒకటేనా అంటే, మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం కదా, తెలివితేటలు అంటే భౌతికముగా వాడబడేటువంటివన్నీ భౌతిక మేలు కోసం, భౌతికంగా వ్యాపించటం, మనుషుల్ని ప్రేమించటం, సహాయపడటం, లేదా బాగా చదువుకోవడం, చక్కటిది అంత ధర్మపరంగా వెళ్ళే తెలివితేటలు, మంచి తెలివితేటలు అన్నీ కూడా భౌతిక పరంగా వాడబడిన జ్ఞానం తెలివితేటలు అంటుంది. అది తెలివితేటలు అంటే శరీరపరంగా ఉంటుంది, భౌతికంగా ఉంటుంది. జ్ఞానం ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది. ఎందుకని అంటే అక్కడ ఏమి కనపడదు. శక్తిని కనుక్కోవటానికి, పట్టుకోవటానికి, ముట్టుకోవటానికి పదార్థాలు ఏమి లేవు. అక్కడ శక్తిని భావించుకొని భావనలో అనుభవం పొందాలి. శక్తి భావరూపం. ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మమైంది, పదార్థాల కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు సూక్ష్మమైంది. అందుకని దాన్ని మనం మన శరీరంతో పట్టుకోలేం, జ్ఞానంతో పట్టుకోవాలి. దాని స్వరూపమే జ్ఞానం. అందుకని ఆధ్యాత్మికత జ్ఞానం, భౌతికత తెలివితేటలు. భౌతికతలో అపభ్రంశము అంటే సహజ వికాసము కానటువంటి నేనుని స్వార్థంతో మూర్ఖంగా, మూఢంగా పెంచుకొని బలవంతంగా సాధించుకుంటున్న తెలివితేటలు ఏమున్నాయో అది రాక్షసత్వం. వీళ్ళందరూ చెడు వైపు వెళ్ళిపోయి చెడు చేసేస్తారు. అది ఎవరి స్థాయిలో?
ఆ చెడు ముందు కుటుంబం నుంచి మొదలు పెడతారు. ఇలాంటి చెడ్డోళ్ళందరూ తల్లిదండ్రులను మోసం చేస్తారు, తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలేస్తారు, అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళని మోసం చేస్తారు, నిరంతరం గొడవలు పడుతూనే ఉంటారు, వాళ్ళ దగ్గర లాక్కుంటుంటారు. కోర్టుల్లో కేసులు ఉంటాయి చూడండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రుల మీద కేసులు పెడతా ఉంటారు. ఇవన్నీ ఇదే, ఈ చెడే. ఇక బయట వీళ్ళు అసలు సొంత తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకే కోర్టులో కేసులు పెట్టి మోసాలు చేసి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటున్నారంటే బయట ప్రపంచంలో మనుషులతో ఎలా ఉంటారు మీరే ఊహించుకోండి. అదే రాక్షస జాతి తెలివి. అటువంటి తెలివిని పెంచుకోకూడదు. మంచి తెలివి ఆధ్యాత్మికతకి జ్ఞానానికి దారితీస్తుంది. అందుకని చిన్నదానం నుంచి మంచిగా ఉండమని చెబుతారు. మంచిగా ఉండండి, మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మో రక్షతే రక్షిత. ధర్మంగా ఉండండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది, ముందుకు తీసుకెళ్ళిపోద్ది. ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. ఏదైనా బాగా చెప్పినట్టుగా మీకు అర్థమైనట్టుగా అనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. లేదు సరిగా చెప్పలేదు, అర్థం కాలేదు, తప్పు చెప్పాడు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్యుడు. ఏదో నేను ఈ మార్గంలో సాగాలి, కొంచెం అజ్ఞాన చర్చల్లో ఉండాలి, ఆ జ్ఞానాన్ని ఆలోచించుకుంటూ ఉండాలి, ఇది నాకు మననం జరుగుతూ ఉండాలి అనేటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకుంటూ ఉండాలనే ఉద్దేశంలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప నాకు అన్నీ తెలుసని కాదు. నేను చాలా సామాన్యుణ్ణి. అర్థమైతే మంచి ఉంటే తీసుకోండి, చెడుంటే వదిలేసేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.